హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు ఒక మంచి స్ట్రాటజీ గురించి మనం తెలుసుకుందామండి. అదే ఈఎంఐ ప్లస్ వీవ్యాప్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ అనేది మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ అండి. ఇది యూజ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ స్ట్రాటజీని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మనం ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళి వీవ్యాప్ అని టైప్ చేయండి. వీవ్యాప్ అని టైప్ చేస్తే మీకు వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అని ఉంది కండి. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు వీవ్యాప్ అనేది మనకు చార్ట్ కి అప్లై అయిపోతుంది. ఇందులో సెట్టింగ్ లోకి వెళ్ళి మీకు డిఫాల్ట్ గా ఇలా వస్తుంది. మీకు వీవ్యాప్ అనేది 3 లైన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనము దీనికి సెట్టింగ్స్ అనేవి చేద్దాము. ఓకేనా అండి. ఇక్కడికి వెళ్ళి మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనము అప్పర్ బ్యాండ్ ఒకటి, లోవర్ బ్యాండ్ ఒకటి, బ్యాండ్ ఫిల్స్ అని ఉంది కదండి, ఇది తీసేసి ఇక్కడ మనము వీవ్యాప్ కలర్ అనేది నేను బ్లాక్ ఇచ్చేస్తున్నాను. బ్లాక్ ఇచ్చేసి ఇక్కడ మనం లైన్ థిక్నెస్ అనేది పెంచుకుంటున్నాను. పెంచుకొని ఇక్కడ ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే మనకు వీవ్యాప్ అనేది ప్లాట్ అయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇండికేటర్ ని యాడ్ చేసుకున్నాము. ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ ఈఎంఐ అని టైప్ చేయండి. ఈఎంఐ అని టైప్ చేస్తే మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈఎంఐ అనేది వస్తుంది. ఇక్కడ మనము ఈఎంఐ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనము ఇక్కడ ఇన్పుట్స్ లో మనము 21 అనేది టైప్ చేయండి లెంత్ లో. తర్వాత స్టైల్స్ లోకి వెళ్ళి మనము దీన్ని ఇక్కడ స్టైల్స్ లోకి వెళ్ళి దీని కలర్ వచ్చేసి మనము రెడ్ ఇచ్చేస్తున్నాను. రెడ్ ఇచ్చిన తర్వాత లైన్ థిక్నెస్ అనేది పెంచుకుంటున్నాను. పెంచుకున్న తర్వాత ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈఎంఐ ఉంది కదండి, ఇది వీవ్యాప్ అనుకోండి. ఇక్కడ ఇది నేను బ్లాక్ చేస్తున్నాను. ఈ వీవ్యాప్ ని మనకు ఈఎంఐ అనేది ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో, ఈ వీవ్యాప్ ని ఎప్పుడైతే ఈఎంఐ అనేది ఇలా క్రాస్ చేస్తుందో అప్పుడు మనము సెల్లింగ్ ట్రేడ్ అనేది చూడాలి. ఇక్కడ బేరిష్ క్యాండిల్ చూసి ఇక్కడ అలాగే వీవ్యాప్ లైన్ అనేది ఇలా ఉంది అనుకోండి, ఈఎంఐ లైన్ అనేది ఇలా క్రాస్ చేస్తుందో అప్పుడు మనము ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ చూసి మనము ఎంట్రీ అనేది ప్లేస్ అనేది చేయాలి. ఓకేనా అండి. ఇప్పుడు మనం బ్యాక్ టెస్ట్ అనేది చేసి చూద్దామండి. ఇక్కడ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, వీవ్యాప్ ని ఈఎంఐ అనేది క్రాస్ ఓవర్ అనేది చేసింది. ఇక్కడ మనము ఆల్మోస్ట్ ఇక్కడ చేసిందండి, ఇక్కడ చేసింది. కాబట్టి మనము ఇక్కడ ఎంట్రీ అనేది ఒక బుల్లిష్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. తీసుకొని దాని కింద స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాము. 1:2 అనేది టార్గెట్ అనేది తీసుకొని వెళ్తాం అనమాట. అలాగే మనము సెల్లింగ్ సైడ్ కూడా చూద్దామండి. మనకు ఈఎంఐ అనేది వీవ్యాప్ పైన ఉంటే మనం బయింగ్ అనేది చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం బయింగ్ అనేది చేయలేము, ఇక్కడ సెల్లింగ్ అనేది చేయాలి. ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది అయ్యింది కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్ అనేది నేను తీసుకున్నా. 1:2 అనేది మినిమం మెయింటైన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మళ్ళీ బయింగ్ అనేది వచ్చింది మనకు. ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది అయింది ఆల్మోస్ట్. మనము ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ అనేది క్యాండిల్ కింద పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడైనా సరే ఒక పెద్ద క్యాండిల్ అని వచ్చింది అనుకోండి, ఆ క్యాండిల్ కి 50% స్టాప్ లాస్ మాత్రమే ఇవ్వాలి. ఇలా మనము ట్రేడ్ అనేది చేయాలి. ఒకసారి ఈ స్ట్రాటజీ అనేది మనకు నిఫ్టీలో ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది కాలేదు, ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది అయింది మనకు. ఇక్కడ చూడండి, ఇక్కడికి వీవ్యాప్ కింద ఈఎంఐ అనేది ఉంది. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ 50% మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మన టార్గెట్ అనేది 1:2 అనేది మినిమం మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడికి చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది ఈ క్యాండిల్ లో ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ 1:2 అనేది మినిమం మెయింటైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇలా మనము ట్రేడ్ అనేది చేయాలి. అలాగే మనము ఈ స్టాక్స్ లో ఎలా వర్క్ అవుతున్నాయో అనేది మనం చూద్దాము. ఇక్కడ చూడండి, స్టాక్స్ లో మనకు ఇక్కడ ఈఎంఐ అనేది క్రాస్ ఓవర్ అయిందండి. ఇక్కడ చూడండి, మీకు ఈఎంఐ అనేది క్రాస్ ఓవర్ అయింది, ఈ వీవ్యాప్ కింద ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది క్యాండిల్ పైన పెట్టుకొని మన టార్గెట్ అనేది 1:2 అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాం మనము. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా సార్లు మనకు సెల్లింగ్ ట్రేడ్స్ వచ్చినాయి కాబట్టి నేను సెల్లింగ్ చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ సెల్లింగ్ చూపించాను కాబట్టి మీకు సెల్లింగ్ ట్రేడ్ అనేది చూపించట్లేదు. ఇక్కడ చూడండి, బయింగ్ అనేది జరిగింది. ఇక్కడ వీవ్యాప్ పైన మనకు క్రాస్ ఓవర్ అనేది జరిగింది. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది చిన్న పెట్టి టార్గెట్ అనేది 1:2 అనేది మినిమం మెయింటైన్ అనేది చేయాలి. ఓకేనా అండి. ఈ స్ట్రాటజీ అనేది మనం ఒకసారి గోల్డ్ లో చెక్ చేద్దామండి. ఇది ఎక్కువ శాతం ఈ స్ట్రాటజీ అనేది గోల్డ్ లోనే యూజ్ చేస్తారు. నేను బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్ లో బ్యాక్ టెస్ట్ చేశానండి. అక్కడ వర్కౌట్ అవుతుంది కాబట్టి మీకు ఈ స్ట్రాటజీ అనేది అన్నిట్లో యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఇక్కడ గోల్డ్ లో చూస్తే మనకు ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది అయ్యింది. ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ మూమెంట్ లో ఎప్పుడైనా సరే ట్రాప్ అవ్వదండి. ఇది ప్రైస్ యాక్షన్ చూసి మీరు ఎంట్రీ అనేది అవ్వాలి. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఇది మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి రావాలి. కాబట్టి నేను క్రాస్ ఓవర్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. లేదంటే ఇక్కడ క్రాస్ ఓవర్ అయినా సరే నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. కొంచెం నాకు రిస్క్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఏ ఇండికేటర్ అయినా సరే ప్రైస్ యాక్షన్ చూసే నేను ట్రేడ్ అనేది చూస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఇండికేటర్ అయినా సరే ప్రైస్ యాక్షన్ చూసే మీరు ట్రేడ్ అనేది చేయాలి. ఓన్లీ ఇండికేటర్స్ అనేటివి మనకు సపోర్టెడ్ గా మాత్రమే ఉంటది. ఇక్కడ చూద్దాము మనము. ఇక్కడ మనకు ఎంట్రీ అనేది ఇక్కడ వచ్చిందండి. ఈ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఎంట్రీ వచ్చింది మనకు. చూడండి ఎంత పెద్ద టార్గెట్ అనేది ఇచ్చింది మనకు.
ఓన్లీ మనము 10 పాయింట్స్ అనేది తినాలి. 1:2 అనేది 1:3 అనేది తినాలి గోల్డ్ లో. ఇక్కడ చూడండి మళ్ళీ క్రాస్ ఓవర్ అనేది ఇక్కడ అయింది. ఇక్కడ చూడండి మీకు ట్రాపింగ్ అనేది చేసింది మార్కెట్. ట్రాపింగ్ అని చేసేసి ఇక్కడ మనకు ఎంట్రీ అనేది ఇచ్చింది. ఇక్కడ మనకు 1:2 అనేది మినిమం తీసుకోవాలి. అలాగే చూడండి ఇక్కడ మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూస్తే మీకు పెద్ద పెద్ద ట్రేడ్స్ అనేవి వచ్చి ఉంటాయి ఇక్కడ గోల్డ్ లో. ఇక్కడ మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో మీరు ఖచ్చితంగా స్కాల్పింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది స్కాల్పింగ్ లో బాగా పనిచేస్తుంది అనమాట. ఈజీగా మీకు టార్గెట్ అనేది ఇచ్చేస్తుంది స్కాల్పింగ్ చేస్తే. క్రాస్ ఓవర్ అయినప్పుడు ఖచ్చితంగా మూవ్మెంట్ అనేది స్పీడ్ గా వస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మీరు స్కాల్పింగ్ అనేది చేయడానికి ట్రై చేయండి ఈ స్ట్రాటజీతోని. ఇలా మనము ఈ స్ట్రాటజీ యూజ్ చేసి ఇండెక్స్ లో గానీ స్టాక్స్ లో గానీ మనము ట్రేడ్ అనేది చేయొచ్చు. ఇది ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ అండి. క్రాస్ ఓవర్ అయినప్పుడల్లా మూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్ వస్తుంది. మీకు బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ అయినప్పుడల్లా మూవ్మెంట్ అనేది చాలా స్పీడ్ గా వస్తుంది కాబట్టి మనకు ప్రీమియం డికే అనేది ఉండదు. ఒకవేళ ఎక్స్పైరీ ఉన్నా సరే మనకు ప్రీమియం డికే అనేది ఉండదు. మీరు ఈజీగా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా అండి. ఈ ఖచ్చితంగా మీరు బ్యాక్ టెస్ట్ చేసి ట్రేడ్ అనేది చేయండి. పేపర్ ట్రేడింగ్ చేయండి ఫస్ట్. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ అమౌంట్ పెట్టి మీరు ట్రేడ్ అనేది చేయండి. ఈ స్ట్రాటజీ అనేది ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి నాకు ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వీరా.